కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దానికి శ్యామలరావు మొత్తం అందరి అధికారులని, ఆగమ శాస్త్ర పండితులని, ప్రధాన అర్చకుల చేత మీటింగ్ పెట్టి ఈ రోజున ఒక యాగం జరపటం. దాదాపు నెల రోజులు కూడా కాల. నిజమైతే పవిత్రోత్సవాలు ఎందుకు జరుగుతాయి శ్యామలరావు గారు? ఆ మాత్రం మీరు తెలియకుండా ఈవోగా ఎందుకు వచ్చినట్టు నాకు అర్థం కావటంలే. పవిత్రోత్సవాలు పొరపాటునైనా ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అవి మా తప్పుగా మన్నించమని వేడుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అవి ఆ పవిత్రోత్సవాలు జరుపుతారు. మళ్లీ మీరు చంద్రబాబు చెప్పినాడని చెప్పి ఈ సంప్రోక్షణ చేద్దామా, శుద్ధి కార్యక్రమం చేద్దామా, శుద్ధి కార్యక్రమం అని చంద్రబాబు చెప్పగానే ఆ కోయిల ఆళ్వార్ తిరుమంజనానికి కూడా రెడీ అయిపోయినారు వీళ్ళు. ఇంకేం మాట్లాడాలి? సంవత్సరానికి 4 సార్లు జరిగేటువంటి అత్యంత పవిత్రమైన కోయిల ఆళ్వార్ తిరుమంజనం కూడా దాన్నే శుద్ధి అనేది. దానికి కూడా ఏ రూపంలో జరపాలా అంటే పాపము మా ప్రధాన అర్చక స్వాములు, ఆగమ పండితులు అంగీకరించినట్టు లేదు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే దానికి కూడా సిద్ధపడి ఉండేవాళ్ళు. ఎందుకు? మా మీద నిందలు మోపి ఆ నిందను రుజువు చేయటం కోసమని రుజువులు దొరకవు కాబట్టి ఈ రకంగా సెంటిమెంట్ ఉపయోగించి ఆలయ శుద్ధి చేసి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసేశాము అని చెప్పి జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం. శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు, చంద్రబాబు నాలుకని. అది శుద్ధి కావాలా? ఇంతటి అబద్ధాలు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాలుక శుద్ధి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ఆయన ఏ ప్రార్థనలు చేస్తారో, ఏ యాగాలు చేస్తారో చేసి మీ ప్రత్యర్థుల్ని మా మీద దాడి చేయడానికి మీకు 1,00,000 వేదికలున్నాయి. ఒకటుందా? మీకేం తెలియందా? మీరు మీ గత చరిత్ర అంతా కూడా రక్తసిక్తమైనటువంటి చరిత్ర. దేనికైనా తెగనాడేటువంటి గతం మీది. మీ ప్రత్యర్థుల ప్రాణాలు తీయటానికి కూడా వెనుకంజ వేయనటువంటి సాహసవంతులు మీరు. అది చరిత్ర, మీ గతాన్ని తెలియజెప్పినటువంటిది. అవన్నింటినీ కూడా మీరు చాలా అలవోకగా వాడేటువంటి వ్యక్తులు. వాటితో పాటు అదనంగా వెంకటేశ్వర స్వామిని వాడటం ఏంది మహానుభావ? చంద్రబాబు గారు చాలా అపచారం చేశారు, చాలా తప్పు చేశారు, చాలా ఘోరం చేశారు. మళ్ళీ చెప్తున్నాం, మేము తప్పు చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చేసి ఉంటే ఆయన చేత నియమించబడ్డటువంటి మేము పాలక మండలి అధ్యక్షులుగా నేను గాని సుబ్బారెడ్డి గాని ఏ తప్పు చేసి ఉండినా, ఇంత ఘోర అపచారం చేసి ఉంటే మేము సర్వనాశనం అయిపోవాలని మళ్ళీ చెప్తున్నా. ఈరోజు స్వామివారి ప్రాంగణం ముందు అఖిలాండం దగ్గర కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నీట మునిగి భగవంతుని ముందర ప్రమాణం చేసి చెప్పా. మళ్ళీ చెబుతున్నా, దానికి సిద్ధంగా ఉన్నాము. మీ సిట్టు స్టాండర్డ్ని కాకుండా సిబిఐ చేతనో సిట్టింగ్ జడ్జి చేతనో విచారణ జరిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా తప్పిదం చేస్తున్నారు. నేను మొత్తం హిందువుల ఆరాధ్యదైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీరంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు భగవంతుడే చూస్తూ ఉంటాడు, ఇలాంటి వాళ్ళనందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడు, భగవంతుడి ఆన లేకపోతే ఏమీ జరగదు కొండ మీద అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ తైనాతీలకు ఆ వెంకటేశ్వర స్వామి చలువ వలన, ఆయన యొక్క చరణామృతాల స్పర్శ వలన 91 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు ఆ దేవదేవుని ఆలయ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి నాకు ఒక్కడికే.
ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షం, ఆయన దీవెన, ఆయన ఆశిస్సు లేకపోయి ఉంటే నేను అయ్యి ఉండేవాడిని కానే కాదు. నా మీద గతంలో కూడా మీరు అనేక రకాలైనటువంటి అభాండాలు వేసి అనేకంగా తిట్లు తిట్టినా, ఇలాంటి దుర్మార్గులను చేసినారు అని నిందలు మోపిన తరువాత కూడా ఆ దేవదేవుడు మళ్లీ నాకు 5 సంవత్సరాలలో 4 సంవత్సరాల పాటు పాలక మండలి సభ్యునిగా, ఆఖరి సంవత్సరం పాలక మండలి అధ్యక్షునిగా నియమించినాడు. అంటే ఆయన దయ వలన అయినాను, ఆయన కరుణ వలనే అయినాను, ఆయన భక్తుడును కాబట్టే అయినాను. మీరంటున్నట్టుగా నేనేదో క్రిస్టియన్ను కాదు, మీరంటున్నట్టుగా నేను నాస్తికుణ్ణి కాదు. అవి 2 అయినా కూడా నేను ఒకవేళ మీరంటున్నటువంటి ఆరోపణలు అవి 2 నిజమని తేలినా నేను దేవదేవుని ముందర ఏ ప్రమాణం అయితే చేశానో దానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అదే ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. చాలా తప్పిదం చేస్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయ అన్నప్రసాదాలలో, లడ్డూలలో మా వలన ఏ రకమైనటువంటి కళంకితము జరగలేదు. ఏ విచారణకైనా మేము సిద్ధమని మరొక్క మారు తెలియజేస్తూ సెలవు. అదే కదా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి నైజమే అది. వ్యక్తిగతంగా నా కూతురు పెళ్లిని నేను, మీ అందరూ కూడా సాక్ష్యమే, మీ అందరి దాదాపు 60,000 మంది నా కూతురు వివాహానికి వచ్చినారు. సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిపినాం. దానికి కుర్తాళం పీఠాధిపతి స్వాముల వారు వచ్చినారు, స్వరూపానంద స్వాముల వారు వచ్చి దీవించినారు. 60,000 మంది, అనేక మంది రాజకీయ ప్రముఖులు. అంతెందుకు, చంద్రబాబు గారు మీ వియ్యంకుడు, మీ బావమరిది, నాకు చాలా సన్నిహితుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు అదే పనిగా హైదరాబాదు నుంచి నా కూతురి వివాహానికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగినటువంటి నేను చేసిన నా కూతురు వివాహానికి వచ్చి దీవెనలు అందించినారు. మీరు కావాలంటే మీ వియ్యంకుడైన బాలకృష్ణ గారి చేత వివరణ తీసుకోమని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. అంటే మీరైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు, మరొకటి సిబిఐ డిమాండ్ చేస్తున్నారు. రెండింటిలో ఏదైనా కూడా సిద్ధం. ప్రభుత్వం సిట్ దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తు ద్వారా ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అంటే చంద్రబాబు సిట్ అంటే కూర్చునే వాళ్ళు, స్టాండ్ అంటే స్టాండ్ అనే లేచి నిలబడే వాళ్ళ చేత విచారణ ముందే జడ్జిగా తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారు వారం రోజులుగా ఘోషిస్తున్నారు. మా ప్రభుత్వం ఇందులో నెయ్యికి బదులుగా, అది కూడా ఆయన అన్నటువంటి మాట నెయ్యిలో కలిపినట్టు కూడా కాదు, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అన్నప్రసాదాలు, లడ్డు తయారీలో అని తీర్పిచ్చిన తరువాత ఈయన గారు నియమించేటువంటి సిట్ అధికారి నుంచి ఏ రకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది, నివేదిక బయటికి వస్తుంది. అయితే మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కూడా చాలా వివరాలు నేను బయట పెట్టారు. మీతో ఏదైనా అధికారులు ఉంటే డైరెక్ట్ బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి అలాంటి సవాలు ఏమైనా ఇస్తున్నారు? అధికారులతో మాకేం పనండి, మాకు ప్రభుత్వంతో పని. మమ్మల్ని విమర్శించింది, మా మీద దాడి చేసింది ఈ ప్రభుత్వం, ప్రభుత్వాది నేత. మేము తప్పు చేశామని చెప్పినారు, వాళ్ల మీద మేము ఫైట్ చేస్తాం.